హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల 15 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం పాడతారా అన్నట్టు అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్ల నుంచి కమ్యూటేషన్ రికవరీని 15 సంవత్సరాల పాటు కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ముఖ్యమైన డిమాండ్ మళ్ళీ చర్చనీయాంశమైంది. అదే కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని, అంటే రీస్టోరేషన్ పీరియడ్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించడం. అయితే ఈ డిమాండ్ వెనుక ఉన్న బలమైన కారణాలు, చారిత్రాత్మక నేపథ్యం, దాని ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? సీవీపీ పదవీ విరమణ సమయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో, అంటే ఎవ్రీ మంత్ పెన్షన్‌లో కొంత భాగాన్ని, గరిష్టంగా 40% వరకు ఒకేసారి ఏకమొత్తంగా లంప్ సమ్ తీసుకునే వెసులుబాటును పెన్షన్ కమ్యుటేషన్ అని అంటారు. ఇలా తీసుకున్నందుకు గాను మిగిలిన పెన్షన్‌లో కొంత భాగం కొంతకాలం పాటు, అంటే 15 ఏళ్ల పాటు తగ్గించి చెల్లించబడుతుంది. ఆ నిర్దిష్ట కాలం ముగిసిన తర్వాత కోత విధించిన భాగాన్ని తిరిగి కలుపుతారు. పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరిస్తారు. సో, దీన్ని కమ్యుటేషన్ అని అంటాము. ప్రస్తుతం ఈ యొక్క పునరుద్ధరణకు 15 సంవత్సరాల, అంటే 180 నెలల కాల పరిమితి అయితే అమల్లో ఉందన్నమాట. ఈ 15 ఏళ్ల నిబంధన ఎలా వచ్చింది? దీని చారిత్రాత్మక నేపథ్యం ఏంటి అని చూసుకున్నట్లయితే, ఈ 15 ఏళ్ల కాలపరిమితి అనేది ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయించిందేమీ కాదు. 1986లో కామన్ కాజ్ సొసైటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ మేరకు సుప్రీం కోర్టు ఈ అంశంపై కీలక తీర్పిచ్చింది. ఆనాటి పరిస్థితులను బట్టి 3 ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకొని 15 ఏళ్ల కాలాన్ని న్యాయసమ్మతమైనదిగా నిర్ధారించిందనమాట. అప్పటి సుప్రీం కోర్టే ఈ కేసులో ఇచ్చిన తీర్పు వలన అప్పుడు వచ్చినటువంటి తీర్పులో 15 సంవత్సరాలు అని జెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పు మనము ఇక్కడ అండర్‌లైన్ జేసుకోవాలి. 1986లో వచ్చిన తీర్పుది. సో, కమ్యుటేషన్ టేబుల్ ఉద్యోగి వయస్సును బట్టి ఎంత ఇవ్వాలో నిర్ధారించే పట్టికలు. దీన్నే కమ్యుటేషన్ టేబుల్ అంటాం. మన ఏజ్‌ని బట్టి మనకు ఎంత అమౌంట్ వస్తుందనేది ఒక టేబుల్ అయితే ఉంది. ఇక ఆర్థిక వడ్డీ రేట్లు. ప్రభుత్వం ఆ మొత్తంపై ఎంత వడ్డీని ఆశిస్తుందో తెలిపే రేట్లు. దీన్నే ఆర్థిక వడ్డీ రేట్లంటాము. జీవిత కాల అంచనాలు. ఆ కాలంలో సగటు మానవాయుర్దాయం. దీనినే మోర్టాలిటీ రిస్క్ లేదా మోర్టాలిటీ రేట్స్ అనే అంటాము. సో, ఇదంతా గూడా అప్పటి కాలానికి 1986 కాలానికి పరిగణలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయాలన్నమాట. ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక వడ్డీ రేటు, కమ్యుటేషన్ టేబులు, జీవిత కాల అంచనాలు. ఈ 3 అంశాల ఆధారంగా పెన్షనర్ తీసుకున్న అసలు మొత్తం మరియు దానిపై అయ్యే వడ్డీని తిరిగి రాబట్టుకోవడానికి 15 సంవత్సరాల సరైన సమయమని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఇదే నియమం అనేది దేశవ్యాప్తంగా అమలవుతూ వస్తోంది. అయితే 12 ఏళ్ల డిమాండ్ వెనుక ఉన్న బలమైన కారణాలేంటి? కాలక్రమేణా 12 ఏళ్లకు తగ్గించాలి అని జెప్పేసి డిమాండ్ అయితే వచ్చింది. దీనికి గల బలమైన కారణాలు లేకపోలేదు. అయితే 1986 నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు వేరు. కాలం మారింది. 2 ఒకటే కావు. ఆర్థిక సూచికలు మారాయి. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అందుకే పెన్షనర్లు, వారి సంఘాలు 12 ఏళ్ల పునరుద్ధరణ కోరడానికి బలమైనటువంటి ఆచరణాత్మక కారణాలను ముందుకు తెస్తూ ఉన్నాయి. మరి వేగవంతమైన రికవరీ. ఇది అత్యంత కీలకమైన వాదన. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక పరిస్థితుల ప్రభావం ప్రభుత్వం పెన్షనర్ నుంచి అసలు మరియు వడ్డీని 12 సంవత్సరాల లోపే, కొన్నిసార్లు 10 సంవత్సరాల లోపే పూర్తిగా రికవరీ చేసుకుంటుంది. అలాంటప్పుడు అదనంగా మరో 3-5 ఏళ్ల పాటు పెన్షన్‌లో కోత విధించడం అనేది పెన్షనర్‌ను అదనంగా శిక్షించడమే అవుతుంది. ఇది ఒక రకంగా అన్యాయమైన వసూలుగా అయితే వారు బలమైన కారణంగా అయితే చూపిస్తున్నారనమాట. కాబట్టి బలమైన ఆచరణాత్మక కారణాలను చూపిస్తూ ఉన్నారు పెన్షనర్స్. సో, రెండోది పెరిగిన ఆయుర్దాయం. అంటే గతంతో పోలిస్తే వైద్య సౌకర్యాలు మెరుగుపడి
ప్రజల సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు అంతా కట్టేస్తారు వాళ్ళు. అంటే కమ్యూటేషన్ తీసుకున్న అమౌంట్ మొత్తం తిరిగి చెల్లిస్తారు. మోర్టాలిటీ రిస్క్ అక్కడ తగ్గింది. మోర్టాలిటీ రిస్క్ తగ్గితే అది ప్రభుత్వానికి బెనిఫిట్టే. పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారిక్కడ. కాబట్టి వారి వృద్ధాప్యంలో పూర్తి పెన్షన్‌ను ఎక్కువ కాలం పొందే హక్కు వారికి ఉండాలి కాబట్టి, ఈ 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనేది వారిని ఆర్థికంగా కృంగతీస్తుంది, ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక మరొక బలమైన వాదన ఏంటంటే, ఇతర సంస్థల్లో విధానం. బ్యాంకులు అయితేనేమి, ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్‌యూస్ మరియు కొన్ని ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటికే కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 12 సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. ఒకే దేశంలో ప్రభుత్వ సేవ చేసిన వారి మధ్య ఈ వ్యత్యాసం ఎందుకని సమానత్వ సూత్రాన్ని వర్తింపజేయాలని పెన్షనర్లయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మార్పు ఎలా సాధ్యమవుతుంది? న్యాయ పోరాటం కాదు, ప్రభుత్వ విధాన నిర్ణయమే కీలకం ఇక్కడ. అంటే న్యాయ పోరాటం న్యాయంగా కేసు వేసి కోర్టుల చుట్టూ తిరిగి రాబట్టుకునేటటువంటిది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రభుత్వము బలమైన వాదనను వినిపిస్తోంది. ప్రభుత్వము ఆహ్, సైడ్ నుంచి చాలా వాదనలైతే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అందులో ఆహ్, మేము కమ్యుటేషన్ తీసుకున్న సర్వీస్ పెన్షనరు ఒక్కరోజు తీసుకున్న మరుసటి రోజే వారు మరణించినా సరే, ఒక్క రూపాయి కూడా ఫ్యామిలీ పెన్షనర్ నుంచి వసూలు చెయ్యము. సో, అలాంటిది అది చూపిస్తున్నారు. అలాగే ఆహ్, వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. కాబట్టి ఈ మేరకు ఇన్ని రోజులు పడుతుందని జెప్పేసి ఇక వివిధ కారణాలైతే ప్రభుత్వం సైడ్ నుంచి మొత్తానికి ఆహ్, ఈ విధంగా అయితే చెప్తున్నారన్నమాట. రిస్క్ ఎక్కువుంది ఇవన్నీ గూడా. మరి ఆ విధంగా కోర్టుకెళ్ళి గూడా పెన్షనర్లకి పెద్ద మేలు జరగలేదు. కానీ సుప్రీంకోర్టు ఇప్పటికే 15 ఏళ్ల నియమాన్ని సమర్థించినందున మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ప్రయోజనం ఏం పెద్ద ఉండదు. సుప్రీంకోర్టే కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం గూడా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కోర్టు, హైకోర్టు గూడా ఇదే మేరకు మొదట్లో 12 ఏళ్లకు తగ్గించి తర్వాత మళ్ళీ తిరిగి ఈ నిర్ణయం ప్రభుత్వాలే మీరు పీఆర్‌సీ ద్వారా దీన్ని తేల్చుకోండి అని జెప్పేసి వదిలేసిందనమాట. సో, కోర్టు జోక్యం చేసుకోదని జెప్పింది. ఈ మార్పు కేవలం ప్రభుత్వ విధాన నిర్ణయం ద్వారానే సాధ్యమవుతుందని కోర్టు గూడా స్పష్టం చేసింది. సో, దీనికి ఈ క్రింది ప్రక్రియ అనేది అవసరము. మరి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా మనము సాధించుకోవచ్చంటే, నూతన ఆర్థిక అధ్యయనాలు, ప్రస్తుత వడ్డీ రేట్లు, జీవితకాల అంచనా ప్రకారంగా కమ్యుటేషన్ అసలు, వడ్డీ ఎంత కాలంలో రికవరీ అవుతుందో నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం కొత్త ఆర్థిక యాక్చువల్ యాక్చువరియల్ అధ్యయనాలైతే చేపట్టాలి. పే కమిషన్ సిఫార్సులు, ప్రభుత్వం నియమించే వేతన సవరణ సంఘం లేదా ప్రత్యేక కమిటీలు పెన్షన్ల సంఘాల నుంచి అభ్యర్థనను స్వీకరించి వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేయాలి. రాజకీయ సంకల్పం, ఆర్థిక శాఖ, పెన్షన్ శాఖలు ఈ యొక్క సిఫార్సులను ఆమోదించి ప్రభుత్వ పెద్దలు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇది అవుతుంది. పెన్షనర్ల న్యాయమైన కోరిక ఏంటంటే 15 ఏళ్ల నియమం ఒకప్పుడు న్యాయబద్ధమైనదే కావచ్చు. అది న్యాయమే కానీ నేటి వాస్తవ పరిస్థితుల్లో అది కాలం చెల్లినదిగా మారింది. సో, పెన్షనర్ల నుంచి రాబట్టుకోవాల్సినటువంటి దానికంటే ఎక్కువ వసూలు చేయడం అనేది నైతికంగా సరైనది కాదు. ప్రభుత్వం ఈ యొక్క విషయంలో సానుభూతితో హేతుబద్ధంగా అంటే రేషనలైజేషన్ ఆహ్, పర్స్పెక్టివ్‌లో కూడా ఆలోచించాలి. రాబోయే పే కమిషన్‌లోనైనా 12 పీఆర్‌సీలోనైనా లేదా పెన్షనర్ల సంఘాలతో ప్రత్యక్షంగా చర్చల ద్వారా అయినా సరే, ఈ యొక్క 12 ఏళ్ల పునరుద్ధరణ డిమాండ్‌ను అంగీకరిస్తే అది లక్షలాది మంది సీనియర్ సిటిజన్‌లకి ఎంతో ఆర్థిక ఊరటను కలిగిస్తుంది. జీవిత చరమకంలో వారికి అండగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పేసి పెన్షనర్స్ గుర్తు చేస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.